బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, కార్తీక మాసం అంటేనే మనందరం చూస్తూ ఉంటాం. శివుణ్ణి ఎంతో ఇష్టంగా ప్రార్థించే వాళ్ళు చాలా అనేక మంది ఉన్నారని చెప్పొచ్చు. అయితే కార్తీక మాసంలో దీపాలను వెలిగిస్తూ ఉంటారు, రావి చెట్టు కింద వెలిగించాలి అంటారు. దానికి గల కారణం ఏంటండి? కార్తీక మాసంలో శివస్య విష్ణు విష్ణుస్య శివ ఎలా ఉంటుందంటే, శివుడికి ఇష్టమైనటువంటిది కార్తీక మాసం, విష్ణుకి ఇష్టమైనటువంటిది ధనుర్మాసం. ఈ రెండు మాసాలు కూడా చాలా విశేషమే. రాగి చెట్టు దగ్గర మాత్రమే కాదండి, ఉసిరి చెట్టు దగ్గర కూడా వెలిగిస్తూ ఉంటారు, వనభోజనాలు చేస్తుంటారు, మైత్రి వెలిగిస్తుంటారు. మన ఇంట్లో దీపం వెలిగిస్తూ సమాజంలో కూడా దీనివల్ల ఏమవుతుందంటే, దీపం వెలుగుతుండగా క్రిమికీటకాలన్నీ ముందు నాశనం అవుతాయి. ఫస్ట్ ఈ ఆకాశంలో ఉన్నటువంటి పొల్యూషన్ అని ఉంది కదా, పొల్యూషన్ ఒక పెద్ద బోర్డు, ఆ పొల్యూషన్ అంతా కూడా పోతుంది దీపపు కాంతి వల్ల. వాస్తవానికి ఒరిజినల్గా మీరు కూడా గమనించి ఉంటారు, ఒక 2 ఏళ్ళు కరోనా వచ్చినప్పుడు మనకు పొల్యూషన్ జీరోకి వచ్చింది. అంత పొల్యూషన్ బయట ఉన్నాయి. ఈ దీపపు కాంతి వల్ల, నువ్వుల నూనె, ఆవు నెయ్యితో వెలిగించే దీపంతో వచ్చే కాంతులతో వచ్చే పొగ ద్వారా పొల్యూషన్ అంతా కూడా క్లియర్ అవుతుంది. ఇది వచ్చి సైంటిఫిక్గా ప్రూవ్డ్ అనమాట. ఆధ్యాత్మికంగా ఆ దీపం వెలిగినంతసేపు మన కర్మ వ్యాధులన్నీ తొలగుతాయంటారు. ఆయన వచ్చేసి వ్యాధులు తొలగడానికి ఆయన ఎవరు మృత్యుంజయుడు. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకుందరం మృత్యోనుక్షిమాడు. మన తులసి కోట దగ్గర కానీ, ఉసిరి చెట్టు దగ్గర కానీ, రాగి చెట్టు దగ్గర కానీ ఇవన్నీ వెలిగించడం వల్ల, రాగి చెట్టు దగ్గర వెలిగించమన్నారు, ఉసిరి చెట్టు దగ్గర వెలిగించమన్నారు, తులసి చెట్టు దగ్గర వెలిగించమని. కానీ తులసి మొదల దగ్గర పెట్టి ఆ చెట్టును కాల్చకూడదు. అది గుర్తుపెట్టుకోండి. చాలామంది ఆ చెట్ల దగ్గర పెట్టి, ఆ చెట్టు వీళ్ళు వచ్చారా ఆయన, ఆ చెట్టుకు ప్రాణం అనేది పోతుంది. మరుసటి రోజు చూస్తే ఆ చెట్టు అంతా ఎండిపోయి ఉంటుంది. ఆ భక్తి ఏంటో కానీ, భక్తి ఉండాలి కానీ భక్తిలో పైశాచకం ఉండకూడదు. అదొకటి ఆలోచించండి. వాస్తవానికి ఆ చెట్టు మళ్ళీ ఉండాలి కదా, మనకు కొంచెం దూరంగా ముగ్గు వేసి కనీసం ఆ సెగ కూడా ఆ చెట్టుకు తగలకూడదండి. అలాంటి దీపం ముట్టించాలి. శరణమయ్యప్ప. గురుగారు, మామూలుగా కార్తీక మాసం అంటేనే ఇందాక మీరు చెప్పినట్టుగా శివుడి మాసం అని చెప్పొచ్చు. అయితే చాలామంది కూడా దీక్షలు కూడా తీసుకుంటారు, శివ దీక్ష కూడా. అసలు ఎలా తీసుకోవాలి అంటారు, ఏంటండి శివ దీక్ష? ఇప్పుడు ఇది ఈ మధ్య బాగా ప్రచారమైందండి. ఒకప్పుడు శివదీక్ష అంటే శివరాత్రికి తీసుకునే వాళ్ళు కార్తీక మాసంలో తీసుకుంటారు. కొంతమంది ధనుర్మాసంలో గోవింద దీక్ష తీసుకుంటారు. ఎక్కువ శాతం అయ్యప్ప స్వామి దీక్షలు తీసుకుంటారు. ఈ దీక్ష తీసుకోవడం చాలా విశేషం, మంచిది కదా. దైవనామస్మరణతో ఉండడం చాలా విశేషం కదా ఆ దీక్ష తీసుకోవడం అనేది. శరణమయ్యప్ప. అసలు ఎలాంటి నియమాలు పాటించాలి? ఏ దీక్ష గురించి అడుగుతున్నారు? శివయ్య దీక్ష గురించి. శివయ్య దీక్ష గురించి శివనామస్మరణ. ఆయనకి ఏమి పూజలు చేయక్కర్లేదు, ఏం చెప్పక ఓం నమ శివాయ అని చెప్పండి. ఉదయ సంధ్యలో ప్రార్థన చేయండి. ఆయనకి ఇరుముడి అంతా ఏం లేదండి. చక్కగా ఆయన నామస్మరణతో ఉండడము. ఒక చందనం లాంటి కలర్ లాంటి ఒక వస్త్రం ఉంటుంది, ఒక తులసి మాల ధరించండి. చక్కగా శివాభిషేకం చేయండి. ఆయన కూడా సైకత లింగం తయారు చేయండి. మట్టితో చూసినటువంటి ఆ యొక్క మట్టి తయారు చేయండి. లింగం పూజ చేయండి. మహాలింగార్చన, సహస్రలింగార్చన చేయండి. రుద్రాభిషేకం చేయండి. మహన్యాసం చేయండి. ఉపవాసాలు ఉండండి. ఉపవాసం పేరు మీద రకరకాలుగా తిండి తినకండి. ఆయనకి ఇష్టం వచ్చినటువంటి ఆ యొక్క స్వీట్ పొటాటో ఉంటుంది కదా, అలాంటిది ఒక ఆకుకూరలు ఎక్కువ శాతం తినడానికి, కూరగాయలు అన్నీ తినడానికి ప్రయత్నం చేయండి. ఉపవసించడం, స్వామివారికి దగ్గరగా వసించడం కానీ, ఆహారం రకరకాలుగా 10-20 రకాలు తినేసి ఉపవాసం కాదు అది. స్వామివారితో దగ్గరగా వసించడం అనే దాన్ని ఉపవసించడం అంటారు. ఇది ఉపవాస దీక్ష. ఇది కార్తీక మాసంలో చేస్తారు, ఎప్పుడు పడితే అప్పుడు చేస్తారండి, తప్పేం లేదు. శరణమయ్యప్ప. ఈ మధ్య బాగా ఇదే కార్తీక మాసంలో శివ దీక్ష తీసుకుంటున్నారు, హనుమత్ దీక్ష తీసుకుంటున్నారు. అయ్యప్ప దీక్ష అయితే స్టాండర్డ్గా ఉంది. ఈ మధ్య వెంకటేశ్వర స్వామి దీక్ష కూడా తీసుకుంటున్నారు. ధనుర్మాసం వచ్చేటప్పటికి వాళ్ళ ఊర్లో నుంచి నడిచి వెళ్ళి చక్కగా గోవింద గోవింద అని చెప్పుకుంటూ, గోవిందనామం వేసుకుంటూ కూడా మెట్లకు పూజ బొట్లు పెట్టుకుంటూ కూడా చేస్తున్నారు. అలా కూడా చేస్తున్నారు. శరణమయ్యప్ప. గురుగారు, కార్తీక మాసంలో మహాశివుడికి అనేక పూజలు చేస్తూ ఉంటారు, ప్రత్యేకమైన పూజలు. అసలు ఎలాంటి పూజలు చేయాలి అంటారు? సో నేను చెప్పాను కదా, మా కార్తీక సోమవార వ్రతం చేయొచ్చు, కార్తీక పౌర్ణమి వ్రతం చేయొచ్చు, లేదా నిత్య కార్తీక సోమం. ఈ యొక్క కార్తీక మాసానికి కార్తీక పురాణం అని ఉంటుంది. ఆ 30 రోజులు ఆ కార్తీక పురాణాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఏమీ చేయదని తెలియలేదా, ఓం నమః శివాయ చెప్పండి. చెప్పకుండా మాత్రం ఉండకండి. మీరు ఏ పూజలు చేయలేదు, వ్రతాలు చేయలేదు, నా దేవుడేం కొట్టడం మిమ్మల్ని. కానీ నామస్మరణ, కలవు నామస్మరణాత్ అన్నారు. ఇక్కడ కలిలో ఏం తీరుతుంది? మీకు రుణం తీరాలన్నా, అనుగ్రహం కావాలన్నా, శక్తి కావాలన్నా ఏం కావాలి? నామస్మరణ. ఆ నామస్మరణ కూడా ఓం నమ శివాయ అనగానే మన నాభి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ నాభి ఎన్నిసార్లు లోపలికి పోతుందని చూసుకుంటే ఆ లోపల ఉన్న బ్లాక్స్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది. కాబట్టి నామస్మరణ, కలవు నామస్మరణ. చదివినవాడు, వేదం చదివినవాడు వేద మంత్రంతో చేయండి.
బుక్ చూసి చదివిన వాళ్ళు చదవాలి, లేదా ఏది అక్కర్లేదండి, లింగాష్టకాలు అన్నీ కూడాను యూట్యూబ్లో వస్తున్నాయి, అడ్వర్టైజ్మెంట్ లేకుండా డౌన్లోడ్ చేసుకొని వినండి. ఆ శివుని యొక్క నామం వింటూనే ఉండండి. ప్రతి భక్తి ఛానల్తో మీ బిగ్ టీవీ భక్తి టేబుల్లో కూడా చెప్తున్నారు కదా, అలాంటి భక్తి పాటలు శ్లోకాలన్నీ వినండి. 10 సార్లు వింటే 11వ తప్పు లేకపోయినా చదువుతారు. తప్పు వచ్చి చదివినా కూడా పర్లేదు, మీరు వేద పండితులా కాదు కదా, వేద పండితులుగా ఉన్నవాళ్ళు ఓకే, లేని వాళ్ళు తప్పులకు ఆ భగవంతుడు ఇచ్చాడు, మీ నోరు తప్పు వచ్చిందా చదివేసేయండి. కానీ ఆ దేవుడిని కొట్టడు, అరే నువ్వు తప్పులు చదివారా నేను నిన్ను పనిష్మెంట్ ఇస్తాను. మనం స్కూల్లో లేదు, కాలేజీలో లేము, మనం పరీక్ష రాయడానికి. అలానే భక్తి వచ్చింది కదా, ఆ సమయంలో వేరే వేరే యావిగేషన్స్ లేకుండా దైవ భక్తితో ఉన్నాం కాబట్టి తప్పులేదు. శరణమయ్యప్ప. గురుగారు, కార్తీక మాసంలో బిల్వపత్రితో అభిషేకం చేస్తూ ఉంటారు. బిల్వపత్రికి శివుడికి ఉన్న త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చతురాయుత్వం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఆ యొక్క స్వామివారి ముక్కంటి వాడిలాగా త్రిదళం, అందుకని మారేడుకాయ, మారేడు పత్రం ఉండను. ఆ మారేడుకాయతో స్వామివారికి మీరు ఏది చేసినా చెప్పి ఒక చుక్క నీళ్లు, కొంచెం విభూది, కొంచెం మారేడు దళం చాలు, ఆయన ఆనందపడిపోతాడు. దీనికి ఎలా ఉంటుందంటే ఒక దొంగ, దీనికి ఒక చిన్న కథ కూడా ఉందండి వెనక. ఒక దొంగ అడవిలో వెళ్తూ ఉన్నాడు, రాత్రి అయిపోయింది, వాడు ఎక్కి దనదన ఒక ఏదో సౌండ్, వన్యమృగం సౌండ్ వస్తే చూసుకుంటూ మెట్లు ఎక్కేస్తాడు. గుచ్చుకుంటుంది వాడికి చెట్లో ఏదో ఒక ముళ్ళులా గుచ్చుకుంటారే, ఆయన ఎక్కేస్తాడు ఆ మృగం దగ్గర నుంచి తప్పించుకోవడానికి. వెంటనే వాడికి టైం పాస్ కాలేదు. పొద్దున్నే చూస్తే వాడు చక్కగా ఆ చెట్లో ఉన్న ఆకులంతా ఒక్కొక్కటి తెంపి కింద వేస్తున్నాడు. పొద్దున వచ్చేసాడు, లేచి దిగి చూస్తే ఒక శివలింగం, పాడుబడ్డ శివలింగం ఉంది, వీడు వేసిన బిల్వం అంతా ఆ శివుడి మీద ఉంది. సో దాన్ని వాడు పెద్దగా పట్టించుకోలేదు. మరుసటి జన్మలో వాడు ఒక చక్రవర్తిగా మారి ఒక దేవాలయాన్ని నిర్మించినంత గొప్ప శక్తి కలడు. అంటే తెలియకుండా చేసిన దానికి అంత చక్రవర్తి సామ్రాజ్యం వచ్చినప్పుడు తెలిసి త్రిదళంతో కూడినటువంటి ఆ బిల్వదళంతో ఆ సర్వేశ్వరుడికి ఇస్తే ఎంత ఆనందపడిపోతాడు కదా. ప్రయత్నం చేయండి. శరణమయ్యప్ప. గురుగారు, కార్తీక మాసం అంటేనే మామూలుగా శివుడితే కాదు, అయ్యప్ప దీక్ష కూడా చాలామంది చేస్తూ ఉంటారు. అసలు అయ్యప్ప ఎప్పుడు పుట్టారు? సార్, అయ్యప్ప అని చెప్పగానే వెంటనే నాకు గూస్ బంప్స్ వస్తుంది. అయ్యప్ప అంటేనే అది అయ్యప్ప. అయ్యప్ప స్వామి అయ్యప్ప, అయ్యప్ప స్వామి అయ్యప్ప. దీంట్లోనే కార్తీక మాసం అనేది ఎందుకు ఈ మన కార్తీకం రాగానే కలతలెల్లా పోయే. ఈ కార్తీకం వచ్చిందంటే కలతలు పోతాయటండి. అంత అద్భుతమైనటువంటి మాసం. ఎన్నో జన్మల సుకృతం ఉంటే ఆ కార్తీక మాసంలో మనం దైవ ప్రార్థన చేస్తుంటాం. అంత అద్భుతమైనటువంటి సమయంలో మన టీవీ ద్వారా మీరు తీసుకున్నటువంటి ఒక పెద్ద స్టెప్ అని కూడా చెప్పచ్చు. ప్రేక్షక మిత్రులారా, అయ్యప్ప సబ్జెక్ట్ రాబోతుంది. చాలా చాలా ప్రశ్నోత్తరాలతో మేము ముందుకు రాబోతున్నాం. ఇది ఎవరో పబ్లిసిటీ కోసం కాదు, ఒక వెంకటేశ్వరమ చెప్తున్నారు లేదా ఇక్కడ బిగ్ టీవీ చెప్తున్నారు అనేది కాదు. ఒక చిన్న అవేర్నెస్ మీలో క్రియేట్ చేసి ఇంకా కొంచెం చేస్తున్నటువంటి ఈ యొక్క అయ్యప్ప పూజలు పునస్కారాలు ఇక భక్తిలో ఇంకొక మెట్టు ఇంకా ట్యూన్ చేస్తే బాగుంటుందేమో అనే ఒక చిరు ప్రయత్నం చేస్తున్న టీవీకి జోహార్లు. భక్తులు కూడా దాన్ని అద్భుతంగా దాన్ని స్వీకరించాలని కోరుకుంటున్నాం. శరణమయ్యప్ప. గురుగారు, మరి అయ్యప్ప విషయానికి వస్తే అయ్యప్ప అసలు ఎప్పుడు పుట్టారు, దానికి గల కారణం ఏంటి, ఎక్కడ పుట్టారు? అయ్యప్ప ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఆయన జన్మ వృత్తాంతం ఏంటంటే అయ్యప్ప అనే ఒక పేరు లేదండి. శివయ్య వెంకటప్పకు పుట్టారు కాబట్టి అయ్య అప్ప. మనకు ఒక జనరల్గా ఒక పేరు ఉంటుంది చూస్తారా, పిల్లవాడికి ఒక నిక్ నేమ్, చంటి, నాని. ఎప్పుడు నా పేరు చంద్రమౌళి వెంకటేశ్వరం అనుకో. మా ఇంట్లో కూడా చిన్నప్పుడు బాబు బాబు అని పిలిచేవాడు. చిన్న, నాని, డోలి ఎలా మనం పిలుచుకుంటామో అలాగే అయ్యప్ప స్వామికి నిక్ నేమే అయ్యప్ప స్వామి. కానీ ఈయన పేరు ధర్మశాస్త్ర. ఈయన ధర్మాన్ని శాసించడానికి కోసం పుట్టినటువంటి వారు. విష్ణు సహస్రనామంలో 22వ శ్లోకంలో భీష్ముల వారు అంబుసైనం మీద ఉండగా దక్షిణాయనం అవుతుండగా ఆయన కోరిక ఉందట, నేను ఉత్తరాయణంలోనే నేను మరణిస్తాను, నేను కోరుకున్నప్పుడు మరణం ఉందంటే ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత నేను మరణిస్తాను అనగానే అప్పుడు ఆయన విష్ణు సహస్రనామాన్ని చెప్తున్నారట. 22వ శ్లోకం 2వ పంక్తిలో ఏం చెప్తున్నారంటే, అజో దుర్మర్శన శాస్త విశ్రుదాత్మా సురారిహ. ఇది కలిలో పుట్టబోయే స్వామివారి గురించి
భీష్ములు వారు చెప్పారు. కానీ ఇది ఎక్కడ చెప్పబడింది అంటే స్కంద పురాణంలో భూతనాథోపాఖ్యానంలో ఈ యొక్క శాస్త్రవారు ఎవరు అని చెప్పబడింది. యజుర్వేదంలో ఏం చెప్పబడిందంటే ధాత విధాత పరమోద సందక్ ప్రజాపతి పరమేష్టి విరాజా స్తోమ చందాగింసి నిహిదోమ ఆహురై తస్మై రాష్ట్రం అభిసన్నమామ అభ్యావర్ధత్వమేద శాకమయుగం శాస్తా అధిపతిర్వోస్తు వేద ప్రమాణంగా చెప్పబడిందంట. ఈ శాస్తా వారిని పూజించడం, శాస్తా వారిని ఎవరెవరు పూజించారు, ఏ కాలం నుంచి పూజించారు, ఎప్పటి నుంచి పూజించారంటే సాక్షాత్ పరశురాముడు వారి యొక్క తండ్రి అయినటువంటి జమదగ్ని వారి యొక్క భార్య అయినటువంటి ఆ అమ్మ కూడా శాస్త్ర ఉపాసకురాలట. అంటే అప్పటి కాలం నుంచి స్వామివారు ఉన్నారు. మరి ఈ పుట్టుక ఎలా అయ్యింది అని మీ యొక్క ప్రశ్న. శాస్త్ర అనేవారు ఎవరనేది నేను ఇప్పుడు చెప్పాను. ఈ పుట్టుక ఎలా అయ్యింది అని అంటే ఈయన వచ్చేసి ఒక రాక్షసులంతా కూడాను ఎప్పుడో తీసుకున్నటువంటి వరానికి ఒక వెంటనే ఆ దేవతలు కూడా ఒక క్రియేట్ రెడీ చేసేసుకుంటారు నెక్స్ట్ ఎంతని. ఆ రాక్షసి ఏం కోరుకుంటుందంటే నేను భూమిలో ఉండగా చనిపోకూడదు, నేను భూమికి, అది కూడా భూమిలో వచ్చిన కూడా 12 ఏళ్ల పసిబాలుడు వాడు కూడా 2 పురుషుల ద్వారా వచ్చినటువంటి పిల్లవాడితోనే పుట్టాలి. అలాంటి వాడు 12 ఏళ్ళు భూలోకంలో ఉండిన తర్వాత వాడితోనే మరణం అని చెప్పి ఆవిడ కోరుకున్నది. అది అయిపోయింది. దాని తర్వాత ఈ యొక్క అవతారాలంతా కూడా జరుగుతుంటుంది. ఈ యొక్క శాస్త్ర వారు మోహిని అవతారం ఉన్నటువంటి మహావిష్ణువుకిను పరమేశ్వరుడైనటువంటి శివుడికిని పుట్టారు. మహావిష్ణు మోహిని అవతారం తీసుకోవడం పలు రకాలుగా చూసాం. కానీ ఈ శాస్త్రవారు ఉద్భవనకు ఉన్నటువంటి ఒక మోహిని అవతారం ఎలా ఉంటుందంటే ఆ మహావిష్ణువు దగ్గర అందరూ ప్రార్థన చేస్తున్నారు, స్వామి ఇలాంటిది ఉందంటే ఆ యొక్క మహావిష్ణువు ఆ అమ్మ జగన్మాత దగ్గరికి పోయి ప్రార్థన చేస్తున్నారు. అమ్మ నిన్ను మోగించేది ఆ పరమేశ్వరుడే, నేను ఆ మోహిని అవతారం తీసుకోవాలంటున్నాను, నీ యొక్క శక్తి మాయను నాలో ఆవగించు, అప్పుడే పరమేశ్వరుడు కలుస్తారు, కాబట్టి నాలో మీరు ఆవగించండి అని చెప్పి మహావిష్ణువు తపస్సు చేస్తారు. పార్వతీ అమ్మవారిని కూర్చి తపస్సు చేస్తే ఆమె వరంతో మహావిష్ణు మోహిని అవతారం తీస్తారు శక్తి రూపంలో. ఆ శక్తి రూపంలో వనంలో తిరుగుతున్నటువంటి అమ్మవారిని చూస్తారనమాట శివుడు, మోహిస్తారనమాట స్వామివారు. వెంటనే ఒక స్త్రీ పురుషుడు చూడగానే ఆ చూపులకి ఆ సిగ్గుపడే ఆ బిడియం ఉన్నటువంటి దీనికి ఈ అమ్మవారు పరిగెట్టుతూ ఉన్నారు. వెంటనే శివుడు కూడా ఆ అమ్మవారిని వెంబడిస్తున్నారు. వీరిరువురు నడయాడినటువంటి ఒక స్థలం ముహిర్దవన్ మలై అంటారు. వెస్టర్న్ ఘాట్లో ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో ముహిర్దవన్ మలై అని ఒక కొండ. ముహిర్దవన్ అనేది ఒక ఋషి యొక్క ఆ కొండ దగ్గర వీరిరువురు పరిగెడుతూ ఉండగా నిలబడతారు. జనరల్గానే మనకి ఇప్పుడు చూడండి, కరెంట్ ఇన్ని లైట్స్ పెట్టాము, ఫ్యాన్ ఏసీ లేకపోతే చెమట వస్తుంది కదా, అలాగే వీళ్ళు కూడా పరిగెడుతూ ఉండగా ఒక రసాయన మార్పిడి వచ్చి చెమట వస్తుంది. ఆ చెమట బిందువు కింద పడకుండా మోహిని తన అరిచేతిని ఇలా పెడతారు, శివుడు తన యొక్క అరిచేతిని ఇలా పెట్టగానే వారి ఇరువురి యొక్క చెమట బిందువు ఆ అరిచేతులు ఇలా పడగానే అది మిక్స్ అయ్యి స్వామివారు ఆవిర్భవించారు మహాశాస్త్రగా. అందుకే స్వామివారి శ్లోకంలో కూడా ఏమని చెప్పారు, క్షిప్ర ప్రసాద నిరతం శాస్త్రం ప్రణమామ్యహం. క్షిప్రంలో పుట్టినవారు. వెంటనే అందులో నుంచి ఒక చిన్న జాలువారు కింద పడింది, అదే పంబా నది. పంపా నది వేరు, స్వామివారు వేరు కాదు. వెంటనే తన మెడ మీద ఉన్నటువంటి మణిహారాన్ని మహావిష్ణు తన యొక్క పిల్లవాడి మీద వేసేసి విష్ణు రూపంలో వెళ్ళిపోతారు. వెంటనే స్వామివారు కైలాసానికి తీసుకొస్తున్నారు. అమ్మవారికి తెలుసు శక్తి రూపం ద్వారానే వచ్చిందని. అప్పుడు అమ్మ అంటుంది, ఏమండి పిల్లవాడిని కన్నడం కాదు, మనము వాళ్ళకి ఆస్తిపాస్తులు కూడా చేర్చిపెట్టాలి, కాబట్టి పెద్దవాడికేమో ప్రమదగణాన్ని ఇచ్చేశారు, రెండో వాడికేమో దేవగణాన్ని ఇచ్చేశారు, మరి మూడో వాడికి ఏం ఆస్తి ఇస్తారు మీరు అని అంటే, నేను భూతనాథుని కాబట్టి ఈ రోజు నుంచి భూతగణాలకన్నిటికీ కూడా అధిపతిగా ఈ మహాశాస్త్రవారిని చేస్తున్నాను. దేనికి ఆయన అధిపతి? భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షస యక్ష గంధర్వ పర ప్రేరిత అభిచార కృత్యరోగ ప్రతిబంధక అన్నిటికీ ఆయన అధిపతిగా ఉంటారు. అప్పుడు పుట్టినటువంటి శ్లోకమే భూతనాథ సదానంద సర్వభూతదయాపర రక్ష రక్ష మహాబాహు శాస్త్రే తుభ్యం నమో నమః. మనం ప్రతినిత్యం చెప్పుకునే శ్లోకంలో ఇదొకటి. స్వామివారు ఉద్భవించిన తర్వాత స్వామివారు అవతారాలు పొందుతున్న మహావిష్ణువుకి ఎలా అవతారాలు ఉన్నాయో, ఒక్కొక్క దేవుడికి ఎలా అవతారాలు ఉన్నాయో స్వామివారికి కూడా 18 అవతారాలు ఉన్నాయి. అయ్యనారప్ప శాస్త్ర, కాళశాస్త్ర, వీరశాస్త్ర, బాలశాస్త్ర, విశ్వశాస్త్ర, యోగశాస్త్ర, జ్ఞానశాస్త్ర, కిరాతశాస్త్ర, కళ్యాణవరద శాస్త్ర, జగన్మోహన సుందర శాస్త్ర, సంతానదాయక గోప్తృశాస్త్ర, పూర్ణాపుష్కల మహాశాస్త్ర, యోగశాస్త్ర, వీరశాస్త్ర, అపూర్వ శాస్త్ర, అజారూఢ శాస్త్ర, వ్యాఘ్రారుడు శాస్త్ర, లక్ష్మీ శాస్త్ర, లాస్ట్కి జీవశాస్త్రగా స్వామివారు
18 అవతారాలు తీస్తారు. ఒక్కొక్క అవతారంలోనూ స్వామివారికి పత్నులు ఉన్నారు. ఎలా పూర్ణ పుష్కల నాదనే శరణమైపోయి మనం ప్రతిరోజు శరణఘోషలో చెప్తున్నామా? పూర్ణ, పుష్కల, ప్రభ, శ్రీమదన, శ్రీవర్ణిని అనే 5 దేవియర్లు, శుభకీర్తి అని గాంధర్వ వివాహం చేసుకునే ఒక అమ్మవారు, సత్యగన్ అనే ఒక కొడుకు కూడా స్వామివారికి ఉన్నారు. ఈయన బ్రహ్మచారి అంటారు కదా, మరి ఈయనకి ఇవన్నీ ఎలా వచ్చింది? ఈ కలిలో మాత్రమే ఆయన బ్రహ్మచారి. గత 17 జన్మల్లోనూ స్వామివారు గృహస్థాశ్రమంలోనే ఉన్నారు. ఇవన్నీ మనం రోజు చెప్పుకుంటున్నాం, మనకు తెలియకుండానే. ఇప్పుడు మనం డైలీ హరివిలాసం పడతాం కదా, స్వామివారి పౌడింపు సేవ. అందులో 3వ పంక్తిలో ఏం చెప్పబడింది? ప్రణయ సత్యకం ప్రాణనాయకం ప్రణదకల్పకం సుప్రభాంసితం ప్రణవ మందిరం కీర్తన ప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయేలా. స్వామివారిని మనం ప్రతిరోజు చెప్పుకున్నాం. ప్రణయాదేవికి పుట్టినటువంటి సత్యగన్ స్వామివారి కొడుకు గురించి కూడా మాట్లాడుతాం. మరి సప్త చిరంజీవులో ఆ సత్యగన్ కూడా ఒకడు ఉన్నాడు. ఎవరైతే అండి ఈ భూమిలో ఎవరు ఆ సత్యగన్ అంటే, అయ్యప్ప స్వామి దేవాలయాల్లో నిత్య ధూపదీప నైవేద్య పూజలు చేస్తున్నటువంటి అర్చక స్వాముల వారి సాక్షాత్ అయ్యప్ప స్వామి వారి కొడుకును కూడా చెప్పడం జరుగుతుంది. అంత భాగ్యం కలిగినటువంటి 17 జన్మల్లోనూ ఆయన ఉన్నారు. కలిలో మాత్రమే ఆ జన్మాంతరం ఆయన బ్రహ్మచారిగా ఉండబోతున్నారు. దాని వృత్తాంతం తర్వాత మనం అన్ని కూడా తెలుసుకున్నాం. మరి ఇవన్నీ కూడాను కేరళ రాష్ట్రంలో భూస్థాపితమైపోయింది ఆ దేవాలయాలన్నీ. అవశేషంగా ఒక 5 మిగిలినాయి. వీటన్నిటినీ బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు రీసెర్చ్ చేసి ఒక థీసిస్ రాశారు. 2000 పేజీల థీసిస్, అయ్యప్ప సర్వస్వం అని. దాన్ని కొలంబో యూనివర్సిటీ వాళ్ళు వారికి డాక్టరేట్ పట్టం ఇచ్చారు. వీటన్నిటినీ ఒక దేవాలయంగా నిర్మించాలని వైకుంఠనాథుని యొక్క తిరుపతిలో, కైలాసనాథుని యొక్క క్షేత్రం జీవలింగేశ్వర స్వామి సన్నిధానం 365 రోజులు నీళ్లు పడుతున్నటువంటి ఆ స్థలంలో, తిరుపతి పట్టణంలో కపిల తీర్థానికి దగ్గరలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఈ అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు. అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళందరూ కూడా పుట్టినందుకు ఒక్కసారైనా శబరిమలకి ఎలా వెళ్తారు? ఈ 18 అవతారాలు అయ్యప్ప నామం తెలిసిన ప్రతి ఒక్కరూ ఈ అయ్యప్ప 18 అవతారాల గురించి తెలుసుకోవాలి. అక్కడ కట్టాం, రండి, చూడండి, దర్శనం చేసుకోండి. ప్రతి సంవత్సరం నవంబర్ 9వ తారీఖున పూర్ణాపుష్కల మహాశాస్త్ర వారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. రండి, వచ్చి కళ్యాణ అక్షంతలు తీసుకోండి. ఈ దేవాలయంలో అడుగు పెట్టడం వల్ల పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది, కళ్యాణ వరద శాస్త్రగా. సంతానం లేని వారికి సంతానదాయకగా సంతానం అవుతుంది. కుటుంబంలో కలయిక, భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు, శిల్పశాస్త్రగా అనుగ్రహిస్తున్నారు. విదేశాలకి వెళ్ళాలి, స్వామివారి విశ్వశాస్త్రగా ఉన్నారు. చదువు కావాలి, జ్ఞానశాస్త్రగా ఉన్నారు. స్వామివారికి ఏదో నేను కన్ఫ్యూజన్లో మిగిలిపోయి నాకు ఏదో శత్రు బాధలు ఉన్నాయి, వీరశాస్త్రగా స్వామివారు ఉన్నారు. నాకు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జగన్మోహన సుందర శాస్త్రగా ఉన్నారు. అక్కడ అన్ని 1, 2 నాకు ఏవేమో అన్నీ జరుగుతాయి. వాటన్నిటికీ ఒక్కొక్క శాస్త్రకు ఒక్కొక్క శక్తితో అక్కడ కూర్చున్నారు. వచ్చి దర్శనం చేసుకొని ఆ స్వామి దగ్గర ఒక 18 ప్రదక్షిణలు 108 ప్రదక్షిణలు చేయండి, మీ జీవితమే మారుతుంది. శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. గురుగారు, నిజంగా స్వామివారి పుట్టుక ఇంత అద్భుతంగా ఉంది అంటే మరి స్వామివారికి అయ్యప్ప అనే పేరు ఏ విధంగా వచ్చింది గురుగారు? అదే చెప్పాను కదండి, అయ్యప్ప అనేది ఒక పేరు, నిక్ నేమ్ మాత్రమే. ఇది దిస్ ఇస్ కాల్డ్ నిక్ నేమ్. స్వామియే శరణమయ్యప్ప అనేది స్వామి శరణం అని అందరూ చెప్తున్నారు. ఎవరైనా నమస్కారం మాల వేసుకోగానే ఇప్పుడు ఎలా కొంతమంది సింబాలికల్గా జై శ్రీరామ్ అంటారు, కొంతమంది గోవింద అంటారు, ఓం నమ శివాయ అంటారు. దీనికి కూడా అయ్యప్ప స్వామి అంటే స్వామి శరణం అంటారు. ఏం చెప్పారు? ఇది ఎలా వచ్చిందంటే ఋషి ప్రోక్తంతు పూర్వాణం. ఇప్పుడు కాదండి, ఋషుల దగ్గర నుంచి చెప్పారు. స్వామి శరణం ఇత్యేవ ముద్ర వినయ సాధనం. ఈ స్వామివారి యొక్క ముద్రను వేసుకుంటే వినయ సాధనంగా ఉంటారని ఈ స్వామి శరణం ఋషి ప్రోక్త కాలం నుంచి కూడా దీని గురించి చెప్పబడింది. కాబట్టి ధర్మశాస్త్రగా వారి పేరు. ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని శాస్త్ర ఉన్నారు. అయ్యప్ప అనేది ఈజీగా పలికే ఒక పలుకు మాత్రమే. ధర్మశాస్త్ర, వీరశాస్త్ర, కాళశాస్త్ర, యోగశాస్త్ర. ఇప్పుడు స్వామివారి దాంట్లో మహాశాస్త్రీనమా, విశ్వశాస్త్రీనమా, లోకశాస్త్రీనమా, ధర్మశాస్త్రీనమా, వేదశాస్త్రీనమా అర్చన చేసేటప్పుడు మనం ఈ శాస్త్ర పేర్లని చెప్తున్నాం కదా, ఇవన్నీ స్వామివారి అవతారాలే. ఇవి తెలియకుండానే మనం అన్ని డైలీ చెప్తున్నాం, ఉదయం సాయంత్రం చెప్తున్నాం, కానీ ఇవన్నీ అవతారాలు. శరణమయ్యప్ప. For more videos like this, subscribe Big TV channel.